హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ గ్రేవీ కోసం టమాటా, ఉల్లిగడ్డ, అల్లం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చెప్తా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకున్నాం. ఈ చాలు విండోస్ క్లోజ్ చేయి, సరిపోదు. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియో అనేది 50% ఫ్రై అయితే సరిపోతుందండి. ఇది మనకి అలా అవుతుంది కదా, సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై చేసినా బాగోదు, ఎందుకంటే మనం ఆయిల్ కవర్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, మిక్సీ పట్టేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తామంట. కొంచెం వెల్లుల్లి, ఒక 5 నుండి 6 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్లేమ్ మొత్తం స్లో ఫ్లేమ్లో చేయాలండి ఇది, ఎందుకంటే మనం ఆయిల్స్ చాలా తక్కువ వేస్తాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం ఆయిల్స్ చాలా తక్కువ వేసుకోవాలి అండ్ సన్న మంట మీద ఇవి ఉడికించుకోవాలి. ఇంకా ఆఫ్ చేసేద్దాం. టమాటా మీద పీల్ వరకు వచ్చేస్తే సరిపోతుంది మనకి, వేగినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను నేను. మిక్సీలో తీసుకొని ఇది ఒక 5 minutes చల్లారాలి. సో పక్కన పెట్టేసి కర్రీ ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రీడమ్ లైట్ గా సరిపోతుంది మనకి. పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. ఐటమ్స్ చెప్పు ఒకసారి. ఇవి బిర్యానీకి సంబంధించినవి. పన్నీర్ మాత్రం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిని తీసేసుకుందాం. నన్ను తెచ్చి ఇచ్చారు సీనియర్ పేరు ప్లేట్తో చాలు. దాంట్లో వేసుకున్నాం కదా ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, ఘాటు ఎక్కువ పచ్చిమిర్చి. మన స్పైసెస్కి తగ్గట్టు మిర్చి యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 2 మిర్చి తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను, ఎందుకంటే ఇవి స్పైసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన సైడ్లో పండిన కాయలే కదా, గుంటూరు కాయలంటే మినిమం ఉంటుంది. మరి ఇవి వేయడానికి కొంచెం టైం తీసుకుంది కదా. ఈ లోపల ఇది మిక్సీ పట్టేసుకుందాం రండి. కొన్ని గసగసాల పొడి, కానీ క్యారీ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి, గ్రేవీ వేసుకుందాం. గ్రేవీని కొంచెం ఆయిల్ పైకి వెళ్ళేదాకా వేగనిద్దాం. కొంచెం కరివేపాకు టేస్ట్ కోసం, పసుపు టేస్ట్ బాగా వస్తుంది. రాళ్ళకు వేస్తే టేస్ట్ తగిన కారం. మంటగా ఉంది కారం, పిల్లలు తినారు కాబట్టి కొంచెం. అన్నీ అండి మన స్పైసెస్ కి తగ్గట్టు ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మేము గల్లుప్పు యూజ్ చేస్తాం. గల్లుప్పు యూజ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ధనియా పౌడర్
కొంచెం ధనియా పౌడర్ చేయండి. ఫ్రై చేసుకోండి. అట్ట ఊగుతుంది ఫోను. చూసుకుందాం ఫైనల్గా నూనె పైకి తింటుంది. కొంచెం గ్రేవీ కోసం వాటర్. మనం మిక్సీ పట్టిన ఉంది కదండి మిక్సీ, ఇంకా మిక్సీని అలా తొలిపోసేస్తే దానిలో ఉన్న గ్రేవీ కూడా మొత్తం వచ్చేస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. దానికి తోడు కొంచెం ఎక్స్ట్రాగా వాటర్. మన గ్రేవీ మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ తీసుకోవాలి. మేము కొంచెం లూజ్గా తింటాము, కొంచెం తిగ్గా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి, ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మూత పెట్టేద్దాం. స్మెల్ భలే ఉంది. మనకి అలా నూనె పైకి తెరితే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ పన్నీర్ వేసుకోవాలి. చెప్పేస్తాను. ఒకసారి కెమెరా బటన్ టచ్ కాదు చెమటకి. ఒక 10 minutes ఉడకబెట్టాలి. సో మూత పెట్టేద్దాం. చూసారు కదా నూనె తెలుతుంది. అలా మనం మధ్య మధ్యలో ఒక 2 or 3 times మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. నేను ప్రతిసారి అది చూపించాను కదా, సో ఒకేసారి చెప్తున్నాను. ప్రతిసారి అట్లా ఒక 2 minutes ఒకసారి మూత తీసి చూస్తూ ఉండాలి. దట్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఒకసారి తిప్పుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తినేద్దాం అమ్మని. అటు చేతులతో తీసేయి బాకండి, చేతులు కాలుతాయి ఇంకైతే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ బౌల్లోకి తీసుకుందాం రండి.